వీరయ్య చౌదరి గారి మర్డర్ కేసు ఒక మిస్టరీలానే మిగిలిపోయేలా ఉంది. వీరయ్య చౌదరి గారు చనిపోయి 8 డేస్ అయినా కానీ ఈ కేసు 50% కూడా సాల్వ్ కాలేదు. ఈ మర్డర్ మిస్టరీ కేసు ఇంతవరకు ఒక దర్యాప్తుకు రాలేదంటే అర్థం చేసుకోండి అసలు ఇందులో ఎంత పెద్ద చైన్ సిస్టమ్ ఉందో. కేసుని పోలీసులు స్టార్టింగ్ నుంచి సీరియస్గానే తీసుకున్నా కానీ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అయితే ఇంతవరకు బయటకు రాలేదు. పోలీసుల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడైతే బయట పెట్టరు. పోలీసులు ఆధారాలు ఎందుకు బయట పెట్టరంటే హత్య చేసిన వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారని. అండ్ అప్పటి వరకు న్యూస్ ఛానల్స్లో అండ్ టీవీ ఆర్టికల్స్లో అండ్ యూట్యూబ్ ఛానల్స్లో ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు రాసుకుంటున్నారు. ప్రజెంట్ మనల్ని టీడీపీ గవర్నమెంటే రూల్ చేస్తున్నా కానీ ఆ పార్టీలోని నాయకుడికి ఇంతవరకు న్యాయం జరగలేదంటే గవర్నమెంట్ని ఏమనాలి? అండ్ ఈ కేసుని ఎంత వీలైనంత ఫాస్ట్గా అయితే క్లోజ్ చేసేసేయాలి. పోలీసులకి హంతకులు చిక్కితే గానీ హంతకులకి కఠినమైన శిక్ష అయితే విధించాలి. ఇటువంటి మర్డర్లు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాలి పోలీసులు జాగ్రత్తగా. ప్రజెంట్ హంతకులు చిక్కడమేమో కానీ ఈ కేసు అయితే ఒక మిస్టరీలా మిగిలిపోయేలా ఉంది. పోలీసులు కూడా ఎంత మేరకు ప్రయత్నిస్తారు? ప్రయత్నించి వాళ్ళు మా వాళ్ళకి అతని చేతులు ఎత్తేసేలా ఉన్నారబ్బా. ఇప్పటికే పోలీసులు కస్టడీలో కొంతమంది అనుమానితులు ఉన్నా కానీ వాళ్ళ నిజాలైతే బయట పెట్టట్లేదంట. ఈ కేసు వెనక ఒక పెద్ద ముఠానే ఉందని అండ్ 50 లక్షలు సుపారీ ఇచ్చారని అండ్ కత్తిపోటుకు 2 లక్షల సుపారీ లెక్కన పలికారని చెప్తున్నారు. దగ్గరగా వీరయ్య చౌదరి గారి బాడీ మీద 53 కత్తిపోట్లు ఉన్నాయి. కత్తిపోటుకి 2 లక్షల లెక్కన నలుగురు సుపారీ తీసుకొని భారీగా హత్య చేశారు భయ్య. అది ఒంగోలు లాంటి ఒక పబ్లిక్ ఉన్న ఏరియాలో. వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ఆయన్ని గమనిస్తూ ఉంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేసి ఉంటారో చెప్పండి. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి పోలీసు రికార్డులో ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. వీరయ్య చౌదరి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ గారు అయితే రాబోతున్నారంట. నారా లోకేష్ గారు స్వయంగా అమ్నబ్రోల్ గ్రామానికి వచ్చి అండ్ వీరయ్య చౌదరి గారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్తున్నారు. ఈ కేసు ఒక మర్డర్ మిస్టరీలా మిగలకుండా వీలైనంత ఫాస్ట్గా సాల్వ్ అయిపోవాలి భయ్య. నేను పర్సనల్గా చూసి చెప్తున్నాను కదా, వీరయ్య చౌదరి గారి లాంటి డైనమిక్ లీడర్ ఇంకా అమ్నబ్రోల్ ప్రజలకి రారు. వీరయ్య చౌదరి గారు కూడా సెక్యూర్ని మెయింటైన్ చేయాల్సింది, నెగ్లెక్ట్ చేయకుండా. జరిగిందాన్ని ఎవరు ఆపలేరు అండ్ జరగబోయేదాన్ని కూడా ఎవరు ఆపలేరు అన్నట్టు వి మిస్ ఎ ట్రూ లెజెండ్.